ఇది ఎక్కడ సిచ్యువేషన్ 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు లాఠీలతో తిరుగుతున్నారు వందలాది మంది పోలీసులు ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో ఉత్కంఠ నెలకొంది అక్కడ గెలిచినటువంటి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మేము చేయడం వల్లనే గెలిచారు మేము రెబల్స్ గా మారిపోయి వాళ్ళకి సహకరించాము కాబట్టి వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట ఎందుకంటే అక్కడ పీఠాన్ని దక్కించుకోవడానికి ఆ ఇద్దరు చాలా ముఖ్యం కాబట్టి కానీ ఇప్పుడు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నట్టు కనబడుతోంది ఎర్రబెల్లి దయాకర్ రావు వారిని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతోనే కంటిన్యూ చేయాలి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తో కలవనివ్వకూడదు అనే రకంగా కొన్ని వందలాది మంది కార్యకర్తల మధ్యలో అక్కడ తోపులాట జరుగుతోంది సో వెంకటరత్నం ఓటు ఏం జరుగుతోంది తొర్రూరు మున్సిపాలిటీ చిట్ట చివరిగా ఎవరికి దక్కే అవకాశం ఉంది ఆ ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ రెబల్ వర్గం సపోర్ట్ తో గెలిచిన ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏం చేయబోతున్నారు వాళ్ళ డిసిషన్ ఏముండే అవకాశం ఉంది బాగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో దక్కకూడదన్నటువంటి ఒక ఒపీనియన్ తోటి చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక వర్ధనపేట తొర్రూరులో మాత్రమే ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణాలు తలెత్తున్నాయన్నటువంటి ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మాత్రం ఫుల్ అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి దేనికైనా సిద్ధంగా ఉండాలి రేపు సమరానికైనా కయ్యానికైనా దేనికైనా సిద్ధంగా ఉండాలన్నటువంటి హుకుంలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు వచ్చినా నిలువరించే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండడంతో అక్కడ పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కొంత గొడవ జరగకుండా వాళ్ళు సద్దుమణిగేలా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చేసరికి వారిని కంట్రోల్ చేయడానికి కూడా అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులతోటి వాగ్వాదం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము అందులో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కనబడ్డా వాళ్ళని గెరావ్ చేసే విధంగా అలాగే వారిపై ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే విధంగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టంగా ఒకటే చెప్తున్నాడు మాకు సంబంధించి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉంది కాబట్టి అభ్యర్థి మాకు స్పష్టంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి రెబల్ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ అనుచరులే ఉండడంతో వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ముగ్గురు వార్డు మెంబర్లు వస్తారని చెప్పి ఇక్కడ సమాచారం ఉండడంతో కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం మొన్నటి నుంచి నెలకొంది అందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ ముగ్గురు ఎవరన్నది కూడా రికగ్నైజ్ చేసి వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ కోటరీలోకి పంపించకూడదు అన్నటువంటి ఒక ఆందోళనతోటి అలాగే ఒక అటెన్షన్ తోటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఈ నేపథ్యంలో పోలీసులు దగ్గరికి వచ్చినా అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చినా వీళ్ళని ఎవరు తమ ప్రెమిసెస్ లోకి రాకుండా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చైర్మన్ ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ ప్రెమిసెస్ లోకి ఎవరు రాకూడదని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా ఒక విధంగా వాళ్ళకు ఒక రక్షణ కల్పించే విధంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ చివరిగా ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో చైర్పర్సన్ ఎన్నికకి ఇక్కడ చేయలేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ కూడా సమానంగా అంటే ఎక్స్ అఫీషియల్ తోటి మాత్రం చెరో 9 సీట్లు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు ఎవరికి వైపు మళ్తే వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక సందిగ్ధత మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లోనే నెలకొనడంతోనే ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ తోటి ఈ ఆందోళన మాత్రం కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి కాసేపట్లో కూడా చైర్మన్ ఎన్నిక జరగడంతో ఇక్కడ మొత్తం పోలీసు బలగాలు ఉన్నాయి ఇప్పటికీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డి కానీ ఇంకా ప్రెమిసెస్ లోకి వెళ్ళలేదు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మాత్రమే చేరుకున్నారు ఇప్పటి వరకు వాళ్ళు వస్తే ఇంకా ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్నటువంటి ఒక టెన్షన్ మాత్రం నెలకొంది ఇక్కడ ఇరు వర్గాలను కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నమా లేకపోతే గొడవ జరగకుండా శాంతి భద్రతలు పరీక్షించడమా పోలీసులకు మాత్రం సవాల్గా మారినటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది మనోజ్ రైట్ వెంకటరత్నం ఒక నిజంగానే కనుక బీఆర్ఎస్ పార్టీ ఆ ముగ్గురు కౌన్సిలర్ని హోల్డ్ చేయగలిగితే సరి సమానమైనటువంటి ఓట్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం జరగవచ్చు ఇక్కడ ముగ్గురు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అసలు ఏందనేది ఇక్కడ ఎందుకంటే ముగ్గురు కనుక వీళ్ళు బీఆర్ఎస్ వైపే ఉంటే ఇక్కడ టాస్ కూడా కీలకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే 9 మంది కాంగ్రెస్ కు ఉన్నారు 9 మంది బీఆర్ఎస్ కు ఉన్నారు ఎక్స్ అఫీషియల్ కలిపి కాంగ్రెస్ కూడా 2 సీట్లు కలిసి వచ్చాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తమకు ఆ ఒక్క అభ్యర్థి వచ్చినా చాలనుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఎవరున్నారో వారు మాత్రం
కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి కూడా ఒక ప్రామిస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అంటే ప్రభుత్వ చీఫ్ సలహాదారు ఇక్కడ వేం నరేందర్ రెడ్డి కూడా వారితో మంత్రాలు జరిపి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ముందే ఒక పావులు కదిలినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టినట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ లోకి వస్తారన్నటువంటి ప్రచారంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు కీలకం కాబోతున్నారు కాబట్టి వాళ్ళ మూడేముంది, ఆ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి తీసుకునే ప్రయత్నం చేసిందా, వెదర్ ఇన్ ద ఫోన్ లైన్ లేదా డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం కానీ అలాంటి జరిగిందా? ఇప్పుడు వాళ్ళంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారా? ఆ ముగ్గురు కౌన్సిలర్లు కీలకంగా మారిన కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో ఉన్నారా? ఇప్పటికీ ఇంకా వాళ్ళు అక్కడికి రాలేదు. కొంతమంది మాత్రమే వచ్చారు, కొంతమందిని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ తోటి టచ్ లో లేకున్నా గానీ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. వీరి యొక్క అనుచరులు మాత్రమే ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. అంటే వీరు ఎప్పుడు ఎటు సైగ చేస్తే అటు వెళ్లే అటువంటి అవకాశాలు, కను సైగతోటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక స్పష్టమైన సమాచారంతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేగడంతోనే ఈ ఆందోళన జరుగుతుంది. లేకపోతే ఇంతటి హైటెన్షన్ వాతావరణం ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతోనే బీఆర్ఎస్ ఒక ఆందోళన కార్యక్రమాలు మాత్రం చేపడుతుంది. పెద్ద సంఖ్యలో అంటే తొర్రూరు మున్సిపల్ పరిధితో పాటు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కువ మోతాదులో అక్కడికి చేరుకొని ఎంత స్థాయినా సరే మొన్న వర్ధనపేటలో కూడా ఇట్లాంటి జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు దానికి మించి వర్ధనపేటగా మించి ఇక్కడ తొర్రూరులో కూడా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొనేటువంటి పరిస్థితి. ఒకవేళ ఇద్దరికి చెరి సమానంగా ఉంటే టాస్క్ కీలకంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. లేకపోతే కలెక్టర్ ఆదేశాలతోటి ఇక్కడ మరికొంత వారం రోజుల పాటు ఒక సమయం ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి ఆలోచనలు నిపుణులు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరొక 2 గంటలలో పూర్తి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ ఫక్తు వార్డు కౌన్సిలర్ సభ్యులు మాత్రం ఇక్కడ కొంతమంది అక్కడ చేరుకున్నారు. మరికొంతమంది మాత్రం ఇక్కడ హోల్డ్ లో పెట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి సమయానికి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనోజ్, రెబెల్ దయాకర్ రావు కూడా పోలీసులతో చాలా తీవ్రమైన వాగ్వాదం దిగుతున్నారు. రెబెల్ దయాకర్ రావు అక్కడికి చేరుకొని అక్కడ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం కూడా జరుగుతోంది కాబట్టి అసలు వాగ్వాదానికి కారణం ఏంటి? అంటే ఎవరైనా రాకుండా అడ్డుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఆ తోపులాట ఎందుకు జరుగుతోంది? కారణం ఏంటి అక్కడ? అయితే ఇప్పటికే నిన్న మొన్న అంటే ఇక్కడ స్థాయికి మించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ప్రెమిసెస్ లోకి చేరుకోవడంతో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 వర్గాలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్ అభ్యర్థులు ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థుల అనుచరులు కూడా అక్కడ ఉన్నారు. అంటే కొంతమంది మాత్రం ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే అనుమానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద కూడా కొంత గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళకి కొంత సమాచారం కూడా లీక్ అయింది. ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుచరులు కూడా కొంతమంది అక్కడ ఉండడంతో ఇక్కడ ఒక అసందిగ్ధ వాతావరణం నెలకొంది. అందుకు నుంచే ఒక ప్రతి దాడులు కూడా అక్కడ జరుగుతుండడంతో వెంటనే పోలీసులు కూడా జోక్యం చేసుకుని ఎర్రబెల్లి దయాకర్ రావు రావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ నిలువరించడంలో భాగంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసుల మీద తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇక్కడ తాను కూడా గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తనను కూడా మొత్తం అన్ని భుజాల మీద తాను వేసుకొని చేసినటువంటి నేపథ్యంలో తనను కూడా ఆ ప్రెమిసెస్ లోకి ఎంటర్ కానివ్వకపోవడాన్ని కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థబద్ధంగానే పనిచేయాల్సి ఉంటుంది తప్ప ఒక్కరికి కొమ్ము కాజగలదు అధికార పార్టీ ఉందని చెప్పి ఇక్కడ ముందు ఇనిషియేషన్ తీసుకోకూడదు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే తీవ్రమైనటువంటి స్వరంతో పోలీసులపై కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు మనవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి కొంత హైటెన్షన్ కొనసాగుతోంది. తొర్రూరు మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ లో భాగంగా అటు మ్యాజిక్ ఫిగర్ బీఆర్ఎస్ పార్టీకి దక్కిన 16 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 16లో 9 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దక్కించుకొని మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని ఎక్కబోతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి 9 స్థానాలు వచ్చినా కూడా అక్కడ 2 ఎక్స్ అఫీషియో ఓటర్లు ఉన్నారు. అది యశస్విని రెడ్డి అండ్ కడియం కావ్య. ఈ ఇద్దరు కనుక కాంగ్రెస్ పార్టీ వైపుగా నిలబడితే సరి సమానమైనటువంటి ఓట్లు రాబోతున్నాయి. మొత్తంగా 16 + 2 ఎక్స్ అఫీషియో 18లో 9 స్థానాలు ఎవరికైతే వస్తాయో మొత్తంగా 20 స్థానాలు ఎవరికైతే వస్తాయో వారు అక్కడ మొత్తంగా 19 ఉన్నాయి కాబట్టి 18 ఉన్నాయి కాబట్టి 10 స్థానాలు రావాలి. సో 9 స్థానాల్లో బీఆర్ఎస్ కొనసాగుతోంది. ప్రెసెంట్ ఎక్స్ అఫీషియోతో కలిపి 9 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతుంది. అయితే 9 బీఆర్ఎస్ కౌన్సిలర్లో ఆ 3 కాంగ్రెస్ రెబల్స్, యశస్వి రెడ్డికి సంబంధించి వ్యతిరేక వర్గం అక్కడ రెబల్స్గా మారారు కాబట్టి వారంతా అక్కడ
కాంగ్రెస్ రెబల్స్ చేత గెలిపించుకున్నారంట ఆ ముగ్గురిని. సో వాళ్ళు మా వైపుగా నిలబడాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్స్ అందరూ కూడా పట్టుబడుతున్నారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యాంప్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు తెలుస్తోంది. ఒకవేళ కనుక సాధ్యం కాకపోతే నెక్స్ట్ తదుపరి ఏముంటుందో చూడాలి. ఒకసారి తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ ఉంది, లాఠీ చార్జ్ జరుగుతోంది. ఆ విజువల్ చూద్దాం. సరే, కొన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొన్ని వేరే పార్టీ వాళ్ళు కూడా చేశారు. కాంగ్రెస్ ఏదంతా ఓటింగ్ కోసం చూస్తే టీఆర్ఎస్ వచ్చి వైమాన్ గాని, కేశవరం గాని, పట్టాల గాని, అదేవిధంగా పట్టణపేట కానీ, కేంద్రం కానీ, తొర్రూరు అయితే వన్ సైడ్ రావట్లేదండి. నేను తొర్రూరు ప్రజలకు, పట్టణ ప్రజలందరికీ కూడా ఈ శుభాకాంక్షలు. మీ అందరికీ కృతజ్ఞత. మీ ఊరికైనా పోరాటం చేసి సాధించిన కాపాడుతున్నా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో మరి గెలవడం జరిగింది. మీరు చేసిన పనులను కూడా ఆపడం జరిగింది. వాటిని పూర్తి చేసి మీకు వెంబడి పడి No,